సార్ టూ థింగ్స్ సార్. Yeah. హిప్ రీప్లేస్మెంట్ అండ్ నీ రీప్లేస్మెంట్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లోకి వచ్చాయి. ఎఫెక్టివ్ గా ఎఫికసీ పెరిగింది, అన్ని బాగున్నాయి. కానీ నేను ఇప్పుడు మన ఫోన్ లోకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినట్టు నీ రీప్లేస్మెంట్ లో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఇంకేదో యాడ్ ఆన్స్ వస్తున్నాయి అని చెప్పేసి విన్నాను. హౌ ఫార్ ఇస్ దట్ ట్రూ అండ్ హౌ ప్రాక్టికల్ ఇట్ ఇస్? వుడ్ యూ అడ్వైజ్? First of all, the concept new technologies వస్తున్నాయి in joint replacements is not very true. ఓకే. The designs of knee replacement కానీ hip replacement కానీ 35-40 years కిందట ఏవైతే డిజైన్ చేసినారో they are still going strong. Lot of new designs have come into the market కానీ most of them have failed. ఇప్పుడు 30 years కిందట సిమెంటెడ్ హిప్ ఏదైతే ఉన్నదో that is still the gold standard. Wow. Still the gold standard. At 30 years సర్వైవర్షిప్ తీసుకుంటే ఎవిడెన్స్ మోర్ దెన్ 90% మంచిగా పనిచేస్తుంది. ద సిమెంటెడ్ స్టెమ్, సిమెంట్ ఎందుకు వేయాలని చెప్పి అన్సిమెంటెడ్ స్టెమ్స్ తీసుకొని వచ్చారు. బట్ ఇప్పటిదాకా అన్సిమెంటెడ్ స్టెమ్ హ్యాస్ నాట్ మ్యాచ్డ్ ద సక్సెస్ ఆఫ్ సిమెంటెడ్ స్టెమ్. దట్స్ టు పుట్ ఇట్ వెరీ బేసికలీ. సైంటిస్టులు R&D డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఇంప్లాంట్ కంపెనీస్ వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రయింగ్ ఇంకా ఏమైనా బెటర్ ఉందా అని. కొత్త మెటీరియల్స్ అయితే ఏమీ రాలేదు. స్టీల్ హెడ్ ఉండేది థై బోన్ హిప్ రిప్లేస్మెంట్లో. ఆ స్టీల్ హెడ్ బదులు సిరామిక్ హెడ్ కేమ్ అబౌట్ 20 years ago, which is better. Right. But it is more expensive. For young patients suitable. Elderly patients ki does not make a difference. Adi hip replacement to put in a nutshell. Knee replacements, for some reason surgeons training లేకపోవడము or sometimes commercial కావడము, ఆ తర్వాత పేషెంట్స్ ఎక్కువ టెంప్ట్ చేసి తీసుకొని రావడం, వీటి కోసం ఏదో ఒక కొత్త టెక్నాలజీ చెప్పాలి. సింపుల్ రీజన్స్ చెప్తాను. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అది నాన్ మెడికల్ పర్సన్కి ఏం అర్థం కాదు. మినిమల్ ఇన్వేజివ్ అనే టర్మ్ వాళ్ళకి అర్థం కాదు. ఇంత పెద్ద నీ రీప్లేస్మెంట్ కాంపౌండ్ని చిన్న ఇన్సిషన్ నుంచి ఎట్లా పెడతామనే ఆలోచన రావాలి. మామూలు ఎగ్జాంపుల్ చెప్తాను. చిప్స్ ప్యాకెట్ కొంటాము, చిన్న హోల్ చేసి తీసుకోగలమా? లేదు, మొత్తం ఓపెన్ చేయాలి కంపల్సరీ. సో మోకాలు కూడా అంతే. రీప్లేస్మెంట్ చేయాలంటే ప్రాపర్గా ఓపెన్ చేసిన తర్వాతనే మాకు ఈజీ అవుతుంది చేయడానికి. Like, comment, and subscribe for more health updates.